Hi, this is Ravi from Precision Academy. Today we are going to discuss some more a doubting Thomas. Doubting Thomas ante enti? A person who is skeptical and refuses to believe something without proof. Skeptical ante ఏది అంత ఈజీగా నమ్మరని SCEPTICAL అనొచ్చు SKE అనొచ్చు. అంటే స్కెప్టికల్ అంటే ఏది అంత ఈజీగా నమ్మరు, అనుమానంగా చూస్తుంటారు. వెరీ స్కెప్టికల్ పీపుల్ ఉంటారు కొంతమంది. నథింగ్ దే బిలీవ్ ఈజీ. సో ఇట్లా ప్రతిదీ రెఫ్యూజ్ చేస్తుంటారు. ఇట్లా థామస్ అని ఒక అతను ఉండేవాడు అనమాట. సెయింట్ థామస్ అయ్యాడు తర్వాత. హూ డౌటెడ్ జీసస్ రిసరెక్షన్. జీసస్ చనిపోయాడు, మళ్ళా రిసరెక్ట్ అవుతాడనమాట. అది నమ్మడు అతను. అసలు నిజంగా బతికాడా, నిజంగా చనిపోయాడా, ఏం జరిగింది పట్టుకొని చూసి అక్కడ చేసి ఇక్కడ చేసి చాలా మిగిలినంతా నమ్మేసి ఉంటారు. ఈ థామస్ ఒక్కడే నమ్మడు. జాన్ 20లో మనం చూడొచ్చు అనమాట ఆ థామస్ ఎలా ఫస్ట్ స్కెప్టికల్గా ఉన్నాడో. సో అందుకోసం ఆయన ఒక పెద్ద ఉదాహరణ అయిపోయాడు అనమాట. ఏది అంత ఈజీగా నమ్మని వాళ్ళకి డౌటింగ్ థామస్ అనేస్తారు. ఒక సెంటెన్స్లో వాడాలనుకోండి, హీ ఈజ్ సచ్ ఏ డౌటింగ్ థామస్ దట్ హీ వోంట్ బిలీవ్ అన్లెస్ హీ సీ థింగ్స్ త్రూ హిస్ ఐస్. అలాగా డౌటింగ్ థామస్ అంటే ఒక ఫ్రేజ్ అయిపోయింది. ఏది అంత ఈజీగా నమ్మని వాళ్ళకి వాడతామన్నమాట. ఏ హౌస్ డివైడెడ్ అగెనిస్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్ అంటే ఏంటి? హౌస్ డివైడెడ్, దీని మీనింగ్ ఏమంటే థింగ్స్ విల్ వర్క్అవుట్ వెన్ దెర్ ఈస్ యూనిటీ అమంగ్స్ దోస్ పీపుల్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టాస్క్. ఒక టాస్క్ ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు, ఒక టీం ఉంది, అది డివైడ్ అయిపోయింది. ఒక రెండు భాగాలు అయిపోయి ఒకరేమో ఒక రకంగా చేస్తామంటారు, ఇంకొకరు ఇంకొక రకంగా చేస్తామంటారు. పని ఎలా అవుతుంది? అదనమాట. డివైడ్ అయిపోతే ఒక టీం లాగా కలిసికట్టుగా చేయాల్సిన పనిని డివైడ్ అయిపోతే చేయలేం, కష్టమవుతుంది. దానికి హౌస్ డివైడెడ్ ఎక్కడైందంటే ఇది ఫస్ట్ ఆరిజిన్ అబ్రహాం లింకన్ 1858లో ఒక స్పీచ్ ఇచ్చాడనమాట. అది ఏమంటే నార్త్ సౌత్ అమెరికా డివైడ్ అయిపోయినాయి స్లేవరీ గురించి. సౌత్ సపోర్ట్ చేస్తుంది, నార్త్ పార్ట్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేయట్లేదు. ఆ స్టేట్స్ కొన్ని డివైడ్ అయిపోయాయి. డిబేట్ చేస్తున్నారు అనమాట. హౌస్ అంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్ లాంటిది. అక్కడ డిబేట్ చేస్తుంటే అప్పుడు ఆయన చెప్పారు, ఇట్ వాస్ ది మోస్ట్ పాపులర్ ప్యాసేజ్. సో ఈజ్ దిస్ పర్టికులర్ ఫ్రేజ్ with reference to government and the slavery rules. So it was the most popular passage of the entire speech and led to the legislation against slavery eventually. చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు. ఏ హౌస్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్ అని చెప్తే అందరూ అవును ఇది నిజమే, మనమంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్లేవరీకి అగైనిస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఇట్స్ హిస్టారిక్ లా లెజిస్లేషన్. సో ఈ ఫ్రేజెస్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇలాంటి ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసి వాళ్ళల్లో ఒక మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. చాలా పవర్ఫుల్. అందుకే మీరు ఇట్లాంటి ఫ్రేజెస్ అన్ని తెలుసుకోవాలి. సింపుల్ వర్డ్స్లో చెప్పడం కాకుండా ఒక మంచి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. మంచి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్లో మీరు ఏమైనా చెప్పారనుకోండి, అది అలా మనసులో నిలిచిపోతుంది. మార్పును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఉదాహరణ. సో లాంగ్వేజ్ ఈజ్ పవర్ఫుల్. విచ్ వర్డ్స్ యూ యూజ్, విచ్ ఈడియమ్స్ యూ యూజ్, దాట్ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్, బ్రింగ్ చేంజ్. కాబట్టి ఈ పవర్ ఆఫ్ వర్డ్స్ని మీరు, పవర్ ఆఫ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ ఈస్ బెస్ట్ టు గో బై ది ప్రిన్సిపల్ టుగెదర్ సిన్స్
A house divided against itself cannot stand. So ఇంకొక ఇడియం చూస్తాం ఇప్పుడు. చో డౌన్. ఇంత పెట్టుకొని ఉన్నాడు, ఏదో చో డౌన్ అంటే ఏంటి చూద్దాం. టు ఈట్ సంథింగ్ యూజువల్లీ క్విక్లీ ఆర్ విగరస్లీ. అలా ఎక్కువ చాలా ఫాస్ట్గా గబగబా తినేస్తుంటారు కదా, దాన్ని చో డౌన్ అంటారు అనమాట. ది ఫ్రేజ్ చో డౌన్ ఒరిజినేటెడ్ ఇన్ యుఎస్ఏ సమ్ టైమ్ అరౌండ్ ది వరల్డ్ వార్ II అండ్ వాజ్ ఏ మిలిటరీ స్లాంగ్ ఫర్ ఈటింగ్. మిలిటరీ వాళ్ళు అంతా చాలా టఫ్ ఎక్సర్సైజ్ చేస్తారు, టఫ్ టెరైన్లో పని చేస్తుంటారు. వాళ్ళకి అలాగా వాళ్ళ మెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంచి న్యూట్రిషియస్ ఫుడ్, చాలా ఫుడ్ పెడితే అది తినేస్తారనమాట. వరల్డ్ వార్ IIలో ఒక స్లాంగ్ వచ్చింది చో డౌన్ అని. ఎంత పెట్టినా అలాగా నమిలి మింగేసేటోడు అనమాట ఒకడు. అని చూసి చో డౌన్ అని అన్నారనమాట. ఈస్ ది ఫుడ్ రెడీ ఎట్? ఐఎమ్ హంగ్రీ అండ్ రెడీ టు చో డౌన్ ఆల్ యూ హ్యావ్ గాట్. అంటే ఎంత తయారు చేసావో అక్కడ పెట్టేసి ఒక్కసారిగా లాగిచ్చేస్తానని. చో డౌన్. కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది చాలా రెగ్యులర్గా వాడుతున్న ఈడియం. దీని మీనింగ్ ఏమంటే అన్బిలీవబుల్ స్టోరీ. ఎలా వచ్చింది? ఇట్స్ బిలీవ్డ్ దట్ ది ఫ్రేజ్ రిఫర్స్ టు స్టోరీస్ అబౌట్ మ్యాజికల్ అనిమల్స్. అంటే మనం చిన్నప్పుడు కూడా చందమామ కథలు చదివాం. ఒక ఆవు ఉండేది, ఆవేమో అడవికి పోయేది, అక్కడేమో ఒక కోడి కనిపించింది, ఆవు కోడి ఫ్రెండ్స్ అయ్యారు. ఇలాగా ఏదో ఒక స్టోరీ వెళ్తుంది, బాగా తమాషగా ఉంటుంది, వింటాము, అంతా అవుతుంది. కానీ నిజంగా నమ్ముతామా దాన్ని? అన్బిలీవబుల్ అనమాట. ఆవు మరి కోడితో మాట్లాడటం అనేది ఎలా జరుగుతుంది? అదంతా జరగదు. కానీ ఒక తమాషాగా అలాగా ఏదో ఒక కథలాగా నడుస్తారు తప్పించి నిజంగా నమ్మడానికి లేదనమాట. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే అలాంటిది. అన్బిలీవబుల్. ఇట్స్ నాట్ ఏ బిలీవబుల్ స్టోరీ. She started to tell some cock and bull story to the police officers about how she found a huge bag containing 5 pounds of gold. ఒక 5 కేజీల గోల్డ్ ఆమె దగ్గర దొరికింది. ఆమెను అడిగారు. అప్పుడు ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ లాగా చెప్తోంది. అక్కడ పూతంటిని ఇట్లా ఒక బ్యాగ్ కనిపించేసింది బస్లో, ఇలా తీసి ఏదో చెప్తోంది. ఎవడు నమ్మలేడు అనమాట. సో బిలీవబుల్ స్టోరీ కాదు. అలాంటప్పుడు అన్బిలీవబుల్ స్టోరీని ఏమంటారు? కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు అనమాట. చెప్పగరా ఇలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటుంటాం మనం కూడా. అంత ఫేమస్, అంత పాపులర్ ఇది.
డ్రింక్ లైక్ ఎ ఫిష్. జనరల్గా లిక్కర్కి వాడతారు. దిస్ ఫ్రేజ్ మీన్స్ టు డ్రింక్ హెవీలీ విచ్ బికమ్స్ వరిసమ్. ఎంత అంటే అంత అలా తాగేస్తూనే ఉంటారు ఒక లిమిట్ లేకుండా కొంతమంది. సో డ్రింక్ లైక్ ఎ ఫిష్ అంటారు. ఎందుకంటే దిస్ ఫ్రేజ్ అరిజినేట్స్ ఫ్రమ్ ది క్లోజ్నెస్ దట్ ఫిషెస్ షేర్ విత్ వాటర్ అండ్ ఈస్ మెంట్ టు డెపిక్ట్ ఎ లాట్ ఆఫ్ సంథింగ్ సిన్స్ ఎ ఫిష్ కెన్ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వైల్ బీయింగ్ ఎంకంపాస్డ్ బై ఇట్. ఇప్పుడు వాటర్ కావాలనుకోండి ఫిష్కి, దానికి ఏమన్నా తక్కువ వాటర్లోనే ఉంటుంది కదా, ఎంత కావాలంటే అంత తాగుతూ ఉండొచ్చు. సో అది ఎక్కువ తాగేస్తుందని మనం అస్యూమ్ చేసుకుంటాం బికాస్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది. అలాగే నీకు ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చు డ్రింక్స్ అంటే తాగేస్తూ ఉంటారు కొంతమంది. సో డ్రింకింగ్ లైక్ ఏ ఫిష్ అంటారు వాళ్ళని చూస్తే. At any party that he goes, he drinks like a fish. His wife ought to control this if she can. ఆమె ఏమన్నా ఆపగలిగితే ఆపాలి. ఇతను అంతే, పార్టీకి వచ్చాడంటే తాగుతూనే ఉంటాడు అనమాట. డ్రింక్ లైక్ ఏ ఫిష్.
కిక్ ది బకెట్ అంటే టు డై. ఎందుకు ఇలా వచ్చింది అంటే వన్ కామన్ థియరీ ఈజ్ ఆఫ్ హ్యాంగింగ్. వెన్ ఎ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఎ బకెట్ విత్ ఎ నోస్ ఓవర్ ది హెడ్ కిక్స్ ది బకెట్ అండ్ హెన్స్ డైస్. ఇప్పుడు ఏదైనా ఊరి వేసుకోవాలంటే వేసుకొని కింద బకెట్ మీద నిలబడుకొని మెడకు బిగించుకొని బకెట్ తనేసినారు అనుకోండి, అలా చనిపోతారు. దట్స్ వన్ వే. ఇట్స్ ఈజీ టు కిక్ ఇట్ అండ్ స్టాండ్ ఆన్ ఇట్. అలాగా వచ్చింటుంది ఇది కిక్ ది బకెట్ అనేది. హ్యావ్ యూ హర్డ్ ది ఓల్డ్ మ్యాన్ డౌన్ ది స్ట్రీట్ హ్యాస్ కిక్ ది బకెట్. ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. కిక్ ది బకెట్ అంటే చనిపోయాడు అని. లూజ్ క్యానన్. ఈ లూజ్ క్యానన్ అంటే మీనింగ్ అంటే సంబడి హూస్ యాక్టివిటీస్ ఆర్ అన్కామన్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అది నార్మల్గా అందరిలాగా కాదనమాట. సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉండడము, అవుట్ ఆఫ్ కంట్రోల్. అసలు ఎవడి కంట్రోల్లో ఉండడు, ఏదో రకంగా బిహేవ్ చేస్తుంటాడు అనుకోండి. దట్స్ కాల్డ్ లూజ్ క్యానన్. ఎందుకు లూజ్ క్యానన్ అంటారు? దిస్ ఫ్రేజ్ రిఫర్స్ టు క్యానన్స్ క్యారీడ్ బై వుడెన్ వార్షిప్స్ ఇన్ 17th to 19th century. ఆ వార్షిప్స్ వుడెన్ వార్షిప్స్ వాడేవాళ్ళు అప్పుడు, primary weapons laga. In order to avoid the enormous recoil when fired, these cannons were mounted on rollers and secured with ropes. ఈ cannons ని ఒక న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ముందరికి వెళ్ళినప్పుడు అది వెనక్కి వస్తుంది అనమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది. ఆ నల్ల మందు పెట్టి పేల్చితే అది ముందరికి వెళ్తుంది, బాల్, ఐరన్ బాల్, ఇది వెనక్కి వస్తుంది. ఇది వెనక్కి వచ్చినప్పుడు చాలా కష్టం అన్నమాట. దాన్ని అలా వెళ్ళిపోకుండా బలమైన తాళ్ళు పెట్టి కట్టేటోళ్ళు. ఏ క్యానన్ దట్ వాస్ నాట్ దట్ రెస్ట్రైన్డ్ వాస్ కాల్డ్ ఏ లూజ్ క్యానన్ అండ్ వాస్ కన్సిడర్డ్ డేంజరస్. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా పేల్చామనుకో అది ఎటువైపు వెళ్ళిపోద్దో తెలియదు, ఎవరి మీదకి వస్తుందో, అది చాలా రిస్కీ అండ్ డేంజరస్ థింగ్ అనమాట. క్యానన్ విచ్ ఇస్ నాట్ టైడ్. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది మనుషులకు కూడా దాన్ని అప్లై చేస్తున్నారు అనమాట. ఆ లూజ్ క్యానన్ అంటే వాడు చాలా రిస్కీ, ఎటువైపు ఫైర్ చేస్తాడో ఎటువైపు వచ్చి పడతాడో తెలీదు. హీ వాజ్ ఎ లూజ్ క్యానన్ అండ్ కుడ్ నాట్ బి రిస్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్రెస్. ప్రెస్ స్టేట్మెంట్, ప్రెస్ మీట్ పెట్టాము, వాళ్ళ ముందర కూర్చొని ఏదేదో వాగేసాడు అనుకో, అంతా పేపర్లలో వచ్చేస్తుంది కదా, అది మీనింగ్ ఇక్కడ. సో మనకు కూడా, మీకు కూడా కొంతమంది ఎవరన్నా తెలిసింటారు, వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్లో వాళ్ళని తీసుకున్నామంటే ఏమవుతుందో తెలియదు మనకి, చాలా రిస్క్ ఉంటుంది. సో లూజ్ క్యానన్ అంటారు అట్లాంటి వాళ్ళు. Name is mud. It means that the person is extremely unpopular. ఎందుకు అలా అంటారు? ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాజ్ అసాసినేటెడ్ బై జాన్ విల్కిస్ బూత్. ఇది ఇంతకుముందు చెప్పాను ఒక ఈడియంలో. అబ్రహాం లింకన్ హౌస్ ఈజ్ డివైడెడ్ ఉండకూడదని చెప్పి ఒక ఫ్రేజ్ చెప్పి, తర్వాత ఒక ఈడియం, అతను ఒక లా పాస్ చేయించుకుంటాడు ఈ స్లేవరీని అబాలిష్ చేయడానికి. స్లేవరీ నచ్చని వాళ్ళు కూడా, స్లేవరీ కావాలనేసి ఇతని యాక్షన్స్ నచ్చని వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళలో ఒకడు ఇతను జాన్ విల్కిస్ బూత్. ఇతను అబ్రహాం లింకన్ ని అసాసినేట్ చేసేసాడు. సో ఆ ప్రాసెస్ లో కాలు ఇరిగిపోతుంది అతనికి. హీ బ్రోక్ హిస్ లెగ్.
ఆ పరిగెత్తుకుంటూ అప్పుడు డాక్టర్ శామ్యూల్ మడ్ అనే ఆయన ఇతనికి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తాడు. శామ్యూల్ మడ్ హ్యాస్ సిన్స్ బీన్ థాట్ ఆఫ్ ఎ కో కాన్స్పిరేటర్ ఇన్ ది మర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్ లింకన్. అతను కూడా కలిసి చేశాడేమో ఈ మర్డర్ అని చాలా రోజులు ఇన్వెస్టిగేటర్స్, ఆఖరికి కోర్టు అతన్ని అక్విట్ చేస్తుంది. బట్ స్టిల్ హిస్ నేమ్ ఇస్ మడ్ అనే ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్రేజ్ ఒకటి కాయిన్ అయిపోయింది. ఏంటది? ఇట్స్ కరెంట్లీ చేంజ్ టు మడ్ అనమాట. ఎంయుడిడి అతని పేరు. మడ్ అంటే ఒక బురద. అలాంటి అతని పేరే బురదలో పడిపోయిందని, అంటే అతని పేరే కొంచెం స్పాయిల్ అయిపోయింది అని. ఎవరి పేరైనా అతని గురించి ఏం మాట్లాడినా అనేసి హిస్ నేమ్ ఇస్ మడ్ అనేస్తే ఇంకా అతను గురించి సస్పిషన్, ఒక బ్యాడ్ ఇమేజ్, బ్యాడ్ నేమ్ వచ్చేసింది అన్నట్టు యూస్ చేస్తాం దీన్ని. ఇఫ్ యూ కీప్ హ్యాంగింగ్ అవుట్ విత్ ది లోకల్ గూన్స్ దెన్ సూన్ యువర్ నేమ్ విల్ బి మడ్ టూ. లోకల్ గుండాస్ తిరగడంతో ఏమైతుంది? పేరు కూడా స్పాయిల్ అయిపోద్ది కదా. యువర్ నేమ్ విల్ బి మడ్. కాబట్టి అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్. దుష్ట సావాసం అంటాం కదా. సత్సంగం వేరు, దుష్ట సావాసం వేరు. సత్సంగం వల్ల మీరు కూడా మంచోళ్ళు అనుకుంటారు, మంచోళ్ళతో తిరుగుతుంటాయి. చెడ్డోళ్ళతో ఎక్కువ అసోసియేట్ అయితే పేరు చెడిపోద్ది. అది జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో మనం. పుల్ సమ్వన్స్ లెగ్, టీస్ చేయడం. కానీ ఒరిజినేట్ అయ్యేటప్పుడు ఎలా ఒరిజినేట్ అయిందంటే, ఇట్స్ బిలీవ్డ్ దట్ థీవ్స్ యూస్ టు పుల్ ది లెగ్స్ ఆఫ్ ది విక్టిమ్స్ టు పుట్ దెమ్ ఆఫ్ గార్డ్ సో దట్ దే కుడ్ రాబ్ దెమ్. ముందు దొంగలు చాలా పూర్వకాలంలో అడవుల్లో అట్లాంటి బాటసార్లు పోతున్నప్పుడు ఆ ట్రాప్ చేసేసి కింద ట్రాప్స్ లాగా పెట్టి కాళ్ళు ఇరుక్కుపోయేలాగా చేసేటోళ్ళు అనమాట. కాళ్ళు భూమిలోకి అట్లా ఇరుకపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ దొంగతనం చేసేటోళ్ళు. సో అది ఒక ప్రాక్టీస్ ఉండేది. దాని నుంచి వచ్చిందనమాట పుల్ దేర్ లెగ్స్ డౌన్, అంటే కాళ్ళు కిందికి గుంజేసేయడము అవుతుంది ఆ ఎక్విప్మెంట్లో. అప్పుడు దొంగతనం చేసేటోళ్ళు. అలాగా దాని నుంచి స్టార్ట్ అయింది ఈ ఎక్స్ప్రెషన్. అయితే ఇప్పుడు ఏమైతుంది, అది టీస్ చేయడం. జస్ట్ ఎవరన్నా లెగ్ పుల్లింగ్ అంటే ఏంటి, అవన్నీ జనరల్గా ఫ్రెండ్స్ ఇలా చేస్తూ ఉంటారు. టీస్ చేయడం అనమాట. డోంట్ వరీ అబౌట్ వాట్ హీ సాడ్, ఇట్స్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. అతను ఊరికే జస్ట్ తమాషాగా అలా మాట్లాడుతున్నాడు, అంత హార్ట్కి తీసుకోవద్దు నువ్వు అని చెప్పడం. పుల్ సమ్వన్స్ లెగ్. క్వీర్ పిచ్, స్పాయిల్ సంబడీస్ ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక పని ఎవరైనా చేస్తా అంటే అది
దానికి అడ్డంకులు కల్పించి అది చేయకుండా చేసిన వాళ్ళని క్వీర్ పిచ్ అంటారు అనమాట. This phrase, a British term, came into existence as a slang during 19th century. The pitch used in the phrase is referred to as the place where a street performer stationed themselves in front of a market trader's stall. ఒక స్టాల్ ఉంటుంది, అమ్ముకుంటూ ఉంటాడు ఏదో, అక్కడికి వచ్చి ఏదో సమ్ అదర్ డైవర్షన్, ఒక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టారు అనుకోండి, ఇదంతా అక్కడికి పోతుంది, అర్థం వస్తుంది, ఇక్కడ ఎవరు రావడానికి లేకుండా కూడా అయిపోతుంది అనమాట. స్పాయిలర్. సో క్వీర్ స్పీచ్ అంటే ఏదో వేరే వాళ్ళ బిజినెస్ని, వేరే వాళ్ళ యాక్టివిటీని స్పాయిల్ చేయడం లాగా. ఎ ఫ్యూ పొలిటికల్ పార్టీస్ ట్రై టు క్వీర్ ఆన్ అనదర్ స్పీచ్ బై బూత్ క్యాప్చరింగ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఇండియాలో ముందు జరిగేటి మధ్య తగ్గింది సెషన్ వచ్చాక. సో బూత్ క్యాప్చరింగ్, వేరే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది, వీళ్ళు వెళ్ళి బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసేసుకున్నారు అనుకోండి, వీళ్ళు గెలిచిపోతారు, వాళ్ళ ఛాన్సెస్ని స్పాయిల్ చేసినట్టు. టు క్వీర్ ఆన్ అనదర్ స్పీచ్ అని వాడాడు. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. అబాండన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఈ బొమ్మలో చూడండి, పేరెంట్స్ ఉన్నారు అనుకున్నాం వాళ్ళని. పిల్లలు ఏమంటే బాగా వాళ్ళ కోసం జీవితం అంతా అర్పించిన తర్వాత కూడా ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం కానీ పట్టించుకోకపోవడం కానీ చేశారనుకోండి, వాష్ దేర్ హ్యాండ్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అనొచ్చు మనం. అలాంటి ఇది ఏదైనా తప్పు చేయడము, దాన్ని కడిగేసుకోవడం నాకు సంబంధం లేదని. అలాంటిది ఈ రీసెంట్ టైమ్స్లో ఈ తప్పనే కాకపోయినా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, కారు కావచ్చు, ఏదో ఒకటి వద్దనుకుండేసి వదిలేస్తే వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ మనం వాడచ్చు. దిస్ ఫ్రేజ్ హ్యాస్ బీన్ ఒరిజినల్లీ రెఫర్డ్ టు ది బిబ్లికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ Pontius Pilate, who when he was forced to convict Jesus to death, sent for a bowl of water and as a ritual washed his hands before the people as an indication that he was innocent of this just person. ఈ జీసస్ ని చంపే పని వచ్చింది ఒక అతనికి, సిలువ వేస్తున్నాడు, పాంటియస్ పైలేట్ అని. అంటే అతనే అంత సైతాను, అతను చాలా చెడ్డవాడు అని కాకుండా, అతనేమంటే అతని డ్యూటీ అతను చేశాడు, అతను తప్పేమీ లేదు అన్నట్టు. అతను వెళ్ళి తర్వాత ఒక బౌల్ ఆఫ్ వాటర్లో చేతులు కడుక్కోవడం ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. నేను ఇన్నోసెంట్, నాకు తెలీదు, ఇతను మంచి వ్యక్తే, నేను చేస్తానది తప్పైనప్పటికీ నేనుగా చేయట్లేదు, అంటే ఇంటెంట్ నాది కాదు, డెసిషన్ నాది కాదు, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేలాగా సింబాలిక్గా చేశాడు. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్, అదొక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఒక చేతులు కడుక్కోవడం అన్నట్టు ఏ విషయం మీదైనా, అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి బయటకు వచ్చేయడం. దట్ కార్ వాజ్ ఏ రియల్ హెడేక్, ఐ వాష్ మై హ్యాండ్స్ ఆఫ్ ఇట్ లాంగ్ అగో. ఆ కారు కొన్ని ఉంటాయి ఇంకా స్టార్ట్ కావు, ఏదో బ్రేక్ డౌన్ అయిపోతుంటుంది, ఎక్కడో అందరు కలిసి హ్యాపీగా ఎక్కడికో పోతుంటారు, మధ్యలో ఆగిపోతుంది, ఏదో సమ్ ట్రబుల్. అలాంటి కార్ అనుకో హెడేక్. ఐ వాష్ మై హ్యాండ్స్ ఆఫ్ ఇట్ లాంగ్ అగో అంటే అమ్మేసాడు దాన్ని ఎవరికో, ఎందుకో అందుకే స్క్రాప్లోనో ఎట్లా అమ్మి పడేసాడు. సో వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ ఆ రకంగా లైటర్ సెన్స్లో కూడా ఈ మధ్య వాడుతున్నారనమాట. థ్యాంక్ యూ. ఇలాగే మీరు స్టడీ మెటీరియల్కి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఈ వారానికి, ఈ రోజుకి చదువుకోవాల్సినటివి. ఆల్మోస్ట్ ఒక 50 ఈడియమ్స్ చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేటివి మీరు వాడుకోవడం మొదలు పెట్టండి. దెన్ దే బికమ్ యువర్ ఓన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.